ఏం చేశాడట? బాగు చేసే విషయంలో ఈయన తన చేతులని కాదు, కాళ్ళని కాదు, కంటి చూపని కాదు. ఒక వైద్యుడి, లోకములో వైద్యుడు ఏ రీతిలో కళ్ళతో చూసి, చెవులతో విని, చేతులతో తాకి అనేక రకాల టెస్టులు చేసి పేషెంట్ని బాగు చేస్తాడేమో. కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు, ఏ దేవుడైతే నువ్వు నమ్మావు, ఏ దేవుని మీద విశ్వాసం ఉంచావు, ఆ దేవుడు చెప్తున్నాడు కేవలం వాక్కును పంపి బాగు చేశాడు. ఎవరిని బాగు చేశాడు? 19వ వచనం చదువుదాం సార్. కష్టకాలంలో ఉన్న వారిని బాగు చేస్తాడు. ఏమంటే కష్టకాలంలో వారు మొరపెట్టారు అంటే కష్టకాలంలో ఉన్న వారిని బాగు చేస్తాడు, ఆపదలో ఉన్న వారిని బాగు చేస్తాడు. కేవలం బాగు చేసేది వాక్కుతోనే. వాయిస్, ద పవర్ఫుల్ వాయిస్, ద పవర్ఫుల్ వర్డ్. He sent to his word.